అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్పెషల్, నాకైతే స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే ఈ సంక్రాంతికి నేను నలుగురిని నవ్వించే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమాలోనేనండి. నిజంగా నాకు వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ తమ్ముడు. కిషోర్ని నేను ఎప్పుడు ఇంతకుముందు చిత్రలహరి చేసేటప్పుడు కిషోర్ని అంటూ ఉండేవాడిని, నీది రియల్ లైఫ్లో చాలా స్పాంటేనియస్. తనని కలిస్తే అరగంట మాట్లాడామంటే మనం ఆల్మోస్ట్ అరగంట కూడా నవ్వుతూనే ఉంటాం. అంత నీట్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేసే డైలాగులన్నీ కూడా మన అంత నీట్గానే ఎంటర్టైన్ చేస్తాయి. ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేలా ఉండవు ఏమి. నాకు చాలా ఇష్టం తిన కామెడీ ఎందులో పెడతాడని. అలాగే ఇంకా రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ని ఆయన అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదండి. ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంక అటే వెళ్ళిపోద్ది అంతే, ఇంకా అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగులో కానీ ఇంకా అది ఏం చేయలేము. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది ఏకంగా, ఇంక డామినేట్ అయిపోద్ది అది. సో ఈ సినిమా నాకు భీమవరం నుంచి నా ఫ్రెండ్ వర్మన్ తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు. తను సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా నీ కామెడీ చూసి, నేను ఎంజాయ్ చేసి ఫుల్ ఫిలిము విపరీతంగా నవ్వుకుని ఎంజాయ్ చేశానురా, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండక్కి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చిన సినిమా అండి. అలాగే సుధాకర్ గారు, మీరు అందరూ ఇప్పుడు చూశారు కదా సుధాకర్ గారు ఎంత ప్యూరో. మీకు ఇంకోటి ఏంటంటే చెప్పేశారు వెంటనే, ఆయన చేయి కూడా చూపించారు. సో అంత ప్యూరెస్ట్ ప్రొడ్యూసర్ మాకు ఆయన. మీకు ఎప్పుడు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్, పేరు డబ్బు రావాలని. అలాగే అనయ్య, మీరు అంటే ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ కనపడినప్పుడు, ఇక్కడ కెమెరా నా మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కనపడినప్పుడు నన్ను చూసుకుని నాకు అర్థమైందండి అన్నయ్య, మీరు సినిమాలో నాకు ఎంత బాగా లైటింగ్ చేశారో. అంత శ్రమ తీసుకుని నా మీద 4 లైట్లు ఎక్కువ వేశారు. ఇక్కడ కామన్గా పెట్టారు కాబట్టి నేను అంత గ్లోగా కనపడలేదు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ సినిమాలో నేను కొత్త షాట్ ఒకటి మీరు చూశాను. నేను చాలా కాలం ట్రావెల్ అయ్యాను మీతో. రవితేజ్ గారు ఒక సిచ్యువేషన్లో తల తిరిగిపోద్దంటే ఆయనతో పాటు లొకేషన్ కూడా తిరిగింది. అది ఎలా చేశారు అన్నయ్య అని ఇందాకనే అడిగాను నేను. చాలా బాగుంది అన్నయ్య, షాట్ చాలా బాగుంది. ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పక్కర్లేదు మనం. ఒక పూర్ మెన్ గుడ్స్ ఏదన్నా మీరు సెట్ ఏంటంటే ఆ పూర్ మెన్స్లో రిచ్గా ఉంటుంది ఆ సెట్. అంత నీట్గా ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు ఆయన. సో ఇలా మురళీ గారితో పాటు, మురళీధర్ గౌడ్ గారితో పాటు, అలాగే రోహన్, అందరి కాంబినేషన్, డింపుల్ గారు, అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో. నాకు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా డింపుల్ గారు మిమ్మల్ని చూసి కొంచెం భయం వేసింది కూడా. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లో కోపంగా అలా చూస్తారు కదా, ఆ కళ్ళు చూసి ఎప్పుడైనా ఇంట్లో అయినా పెద్ద పెంట అయిపోద్దా, ఏమైనా గొడవ అయిపోద్దా, దొరికేసినట్టేనా అనుకున్నా. నేను విపరీతంగా ఎంజాయ్ చేసిందండి. చాలా కాలం తర్వాత నేను పట్టుపట్టి నవ్వేశాను. నా సీన్లు చూసినప్పుడు నాకేమీ అంత అది అనిపించింది, నేను చేశాను కాబట్టి నాకు అంత ఇది కాదు. వినల్ కిషోర్ గారి 2-3 డైలాగ్స్కి విపరీతంగా నవ్వాను. సత్య గారిది దొరికేసిన తర్వాత రియాక్షన్, కవర్ చేసి రియాక్షన్ ఒకటి ఉంటుంది, దానికి విపరీతంగా నవ్వా. మెయిన్ అండి తిన రోహన్ ఎలా కవర్ చేయాలో తెలియక దొరికేస్తున్నాడని హీరో, బాబాయ్ గర్భసంచిలో నొప్పి వచ్చేస్తున్నా బాబాయ్ అంటే, ఈయన తర్వాత నీకు గర్భసంచి ఎందుకు ఉంటుందిరా, ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా, నీకు గర్భసంచి ఎలా ఉంటుందిరా అంటే దానికి విపరీతంగా నవ్వుకున్నానండి ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఈ సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు కూడా 10 మందిని ఇంకా బాగా నవ్వించాలి, ఇంకా ఎక్కువ నవ్వించాలి అంటానికి నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. అష్క గారు కానీ, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఎలిగెంట్గా చేశారు ఆవిడ.
అలాగే తారక్ పొన్నప్ప ఆయన కూడా ఆయన సైడ్ చాలా బాగా చేశారు. సత్య గారు ఇంకా వెన్నెల కిషోర్ గారు నేను చెప్పేది ఏమీ లేదు, ఇంకా వాళ్ళు దాంట్లో వేరే లెవెల్లో ఇది వెళ్ళారు. అండ్ మన గెటప్ సీన్ కూడా ఆయన కాంబినేషన్లో కూడా చేశాను నేను అక్కడ. అందరం కూడా ఇదండి జనరల్గానే రవి గారి షూటింగ్ అంటే ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో షూటింగ్ చేసినప్పుడు కూడా పెద్ద ఏదో బీభత్సమైన షూటింగ్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు ఉండదు, పండగలానే ఉంటుంది. సో నాకు హ్యాపీ ఏంటంటే ఈయన రేస్ కారు అంత ఎనర్జీ, ఆ కార్ని రేస్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని కూరగాయలు కొనుక్కోవడానికి లేదంటే వేరే చోటకి ఆ రేస్ కార్ని వాడపోవడం బెటరు. నువ్వు కరెక్ట్గా ఫ్యామిలీ రేస్లో పెట్టి ఆ రేస్లో విన్ అయ్యేవు తమ్ముడు. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు. స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి ఇంతకుముందు కింద మిస్ అయిపోయింది ఆ క్వశ్చన్. మరి అందరూ మమ్మల్ని అడిగావు, సునీల్ గారిని అడగకపోతే ఎలా అంటున్నారు. మరి మీకు కూడా అంతర్ముఖ శత్రువు ఉంటుంది కదా, ఏ విషయంలో టెంప్ట్ చేస్తుంది మిమ్మల్ని బాగా? ప్రతి విషయంలోనేనండి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఓ ఫుడ్ చూస్తే ఇమీడియట్గా తినేద్దాం అనుకుంటా. ఓకే, విపరీతం ఆపుకోలేను, నేను ఫుడ్ తినకుండా ఉండలేను. నాదే కాదు పక్క వాళ్ళది కూడా తినేద్దాం అనుకుంటాను అనమాట నేను. సో దాంట్లో ఈయన చెప్పినట్టు సినిమా ఎండింగ్ మెసేజ్ చెప్పారు, మరి ఈయన ద్వారా ఆయన చెప్పించారు, ఈయన చెప్పారు అది. అవును, మనలో సెకండ్ ఒకడు ఉంటాడు చూడండి, ఎస్, వాడిని వినటం స్టార్ట్ అయ్యాకనే నేను సన్నబడ్డా. ఆ అయితే టెంప్టింగ్ని కట్ చేశారు. వాడిని ఎక్కువ వినేయటం వల్ల నాకు ఈ మధ్యన ఏమైందంటే నన్ను బాగా చీట్ చేస్తుంది ఏంటో నాకు అర్థమైపోయింది నా లైఫ్లో. నా కళ్ళు నన్ను ఎప్పుడు చీట్ చేస్తున్నాయి, నా కళ్ళు నన్ను ఎప్పుడు చీట్ చేస్తున్నాయి. అందు గురించి అని కళ్ళు చెప్పేది నమ్మకుండా ఆయన చెప్పారు చూడండి, సెకండ్ పర్సన్ మనలో ఒకడు విమర్శుడు ఒకడు ఉంటాడు చూడండి, మనకి రియల్గా జాగ్రత్త చెప్పాడు, ఆయన వింటాం మొదలెట్టాను ఈ మధ్యన. ఓకే, అక్కడైతే బ్యాడ్ పర్సన్ అనమాట, ఇక్కడ ఈయన లోపల ఉన్న పర్సన్ గుడ్ పర్సన్. అది సంగతి మొత్తానికి అర్థమైంది. అంటే ఏం లేదండి, మనకి ఏదైతే సుఖం ఇద్దాం అనుకుంటాడో వాడు ఆల్వేస్ బ్యాడ్ పర్సన్ నాకు, నాలో ఉన్నాడు. కరెక్ట్. ఒకడు ఎవడైతే నాకు ఏదైతే నన్ను కష్టపెడదామని ట్రై చేస్తున్నాడో వాడే నాకు పేరు తెచ్చాడు, ఆడే నాకు గుడ్ పర్సన్. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు.